వ్యక్తిగా నేను అంతరిక్షానికి ప్రయాణిస్తున్నప్పటికీ అది 140 కోట్ల మంది భారతీయుల యాత్ర అని మనఃపూర్వకంగా విశ్వసిస్తున్నానని శుభాంశు శుక్లా అన్నారు. 40 సంవత్సరాల అనంతరం అంతరిక్షానికి ప్రయాణించనున్న ద్వితీయ భారతీయుడు శుక్లా. రాబోయే వారాల్లో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్లనున్న యాక్సియం 2 మిషన్ పైలట్గా ఆయన రోదసి యాత్ర చేయనున్నారు. వచ్చే ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ మిషన్లో మహా ఆకాశంలోకి వెళ్లనున్న ప్రప్రథమ భారతీయ వ్యోమగాముల బృందంలో కూడా శుక్లా ఒకరు. యువ భారతీయుల మేధోశక్తి సామర్థ్యాలకు శుక్లా, గగన్యాన్లు వైయక్తిక, సాముదాయిక ప్రతీకలు. భారతీయ అంతరిక్ష పరిశోధన పథనిర్దేశకులు వేసిన వెలుగుబాటల వల్లే ఈ సమున్నత సాహసిక యాత్రలు సాధ్యమవుతున్నాయి. ఈ దృష్ట్యా గత శుక్రవారం నాడు 84 ఏళ్ల వయసులో మరణించిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఆయన జీవిత కృషి సంస్మరణకు శుభాంశు శుక్లా గగనయాన్ ప్రస్తావన ఒక సముచిత నాంది వాక్యమవుతుంది. సమాజాభివృద్ధే అంతరిక్ష పరిశోధనలు ధ్యేయంగా ఉండాలని దృఢంగా విశ్వసించిన శాస్త్రవేత్త కస్తూరి రంగన్. ఇస్రో ఆరంభంలోనే ఆ సంస్థలో చేరిన రంగన్ మొదటి 2 ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహాలు భాస్కర-1, 2ల రూపకల్పన ప్రయోగాలకు సారథ్యం వహించారు. తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1 ఆయన నేతృత్వంలోనే రూపుదిద్దుకుంది. ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్గా ఆయన దూరదృష్టి కారణంగానే భారతీయ భాషల్లో కేబుల్ టీవీ కార్యక్రమాలు కోట్లాది కుటుంబాలకు అందుబాటులోకి వచ్చాయి. భారతీయ టీవీ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చేరడం మొదలైంది. స్పేస్ ఫర్ సొసైటీ అన్న ఇస్రో లక్ష్య స్ఫూర్తితో టెలి ఎడ్యుకేషన్కు ఎడ్యుసాట్, టెలిమెడిసిన్, కమ్యూనికేషన్కు ఇన్సాట్, జీసాట్ ఉపగ్రహాలు, ధరిత్రీ వనరుల పరిశోధనకు రీసోర్సు శాట్, వాతావరణ పరిశోధనలకు మెడ్శాట్, ఖగోళ అన్వేషణలకు ఆస్ట్రోశాట్ మొదలైన వాటిని ఆయన సారథ్యంలోనే రూపొందించి ప్రయోగించడం జరిగింది. ఇవన్నీ గ్రామీణాభివృద్ధి, ప్రాకృతిక విపత్తుల నిర్వహణ, జాతీయ సంధాయతకతకు విశేషంగా తోడ్పడ్డాయి. భారతదేశ రోదసి ఆకాంక్షల సాఫల్యానికి, మేధో స్వావలంబనకు ఆయన చేసిన దోహదం అద్వితీయమైంది. 1994 నుంచి 2003 మధ్య ఇస్రో డైరెక్టర్గా ప్రతిష్టాత్మక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను పరిపూర్ణంగా తీర్చిదిద్దారు. అలాగే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను కూడా జయప్రదంగా పరీక్షించారు. PSLVని ఉపయోగించడం ద్వారా చంద్రుని కక్షలోకి ఉపగ్రహాన్ని పంపవచ్చని 1999లో వెలువరించిన ఒక చారిత్రాత్మక ప్రసంగంలో కస్తూరి రంగన్ ప్రతిపాదించారు. నాటి వాజ్పేయి ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు సానుకూలంగా ప్రతిస్పందించింది. చంద్రయానకు అంకురార్పణ జరిగింది. భారతదేశ ఈ మొదటి చంద్రయాత్ర అక్టోబర్ 2008లో ప్రారంభమై ఆగస్టు 2009 దాకా కొనసాగింది. చంద్రునిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించడం చంద్రయాన్-1 సాధించిన గొప్ప విజయం. భారతదేశ వైజ్ఞానిక ప్రతిభా పాఠవాలకు అది అద్దం పట్టింది. చంద్రయాన్ విజయ స్ఫూర్తితో ఇస్రో శాస్త్రవేత్తలు 2013లో మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ జయప్రదంగా నిర్వహించారు. అంగారక గ్రహ కక్షలోకి ఉపగ్రహాన్ని పంపించిన మొదటి ఆసియా దేశంగా భారత్ ఖ్యాతిగాంచింది. పదవీ విరమణ అనంతరం రాజ్యసభ సభ్యుడిగా నియమితుడైన కస్తూరి రంగన్ ఇండో అమెరికన్ పౌర అణు ఒప్పందం పార్లమెంట్ ఆమోదం పొందేందుకు తన వాదనలతో తోడ్పడ్డారు. జాతీయ విద్యా విధానం 2020 రూపకల్పనలో కూడా కీలక పాత్ర వహించారు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను రూపొందించి ప్రయోగించిన బృందంలో సభ్యుడిగా ఉన్న నాటి నుంచి చంద్రయాన్, మంగళయాన్లకు స్ఫూర్తినిచ్చి ప్రాతిపదికలు నిర్మించిన నాటిదాకా భారతీయ అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలపై కస్తూరి రంగన్ ముద్ర చెరిపివేయలేనిది. ఆయన మేధో కృషి జాతికి జ్ఞానేంద్రియం, దేశ భవిష్యత్తుకు శాశ్వత వెలుగుబాట.